ప్రెజెంట్ ఉండే జనరేషన్లో ఇప్పుడు యూత్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ సైడ్ రావడానికి ఇష్టపడుతున్నారు. సో మన దగ్గర అయితే ప్రొఫెసర్ ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్ ఆరిఫ్ ఖాన్ అయితే ఉన్నారు. ఇతన్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అసలు అగ్రికల్చర్ సైడ్ వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు? చాలామంది వచ్చి కూడా 3 months 2 months చేసి భయపడి మరీ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఈజీ టాపిక్ అస్సలు కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కావాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి, అంటే చదువుకోవచ్చు. బట్ అగ్రికల్చర్ అనేది చాలా ప్రొఫెషనల్గా చేయాలి. ఎస్ సార్, అంతే. సో సార్ కొన్ని విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చాలామంది యువత అవ్వచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, అగ్రికల్చర్ చేయాలనే ఆసక్తితో వస్తున్నారు. వచ్చి 2 months 3 months చేసి భయపడి వెళ్ళిపోతున్నారు సార్. దీనికి కారణం ఏంటంటారు? అంటే అగ్రికల్చర్ అంటే అదొక ఆర్ట్ అండి, కల్చర్. అది అంత ఈజీ కాదు. ముందు ఏమంటే మన మనసులో ఒక ఇంట్రెస్ట్ ఉండాలా, ప్యాషన్, ఇష్టంగా చేయాలా, అంతేగాని కష్టంగా చేయకూడదు. ఇప్పుడు ఈ ఐటీ ఏమంటే మనకు ఈ ఉన్న మోడర్న్ లైఫ్లో మనకున్న ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో, మనకున్న ఇంటెలిజెన్స్తో ఆ ఐటీలో మంచి జాబ్స్ వస్తుంది, వాళ్ళు ప్యాకేజ్ బాగుంటుంది, వెళ్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే దాంట్లో కొద్దిగా హెల్త్ సమస్యలు వస్తున్నాయి. ఇది సిస్టమ్ ఎదురు కూర్చోవాలా, దాని తర్వాత రేడియేషన్ ఉంటుంది, ఆ తర్వాత కంటిన్యూస్గా బ్రెయిన్ స్ట్రెస్ ఉంటుంది. మధ్యలో అసలు ఒక్కోసారి కొన్ని ఐటీ కంపెనీస్ వాళ్ళు టీ బ్రేక్, కాఫీ బ్రేక్ కూడా వెళ్ళరు. అవి మూవబుల్ ఉంటాయి కాబట్టి వీల్ చైర్స్తో అసలు మనకు మూమెంట్ అనేది ఉండదు. మామూలుగా మన డాక్టర్స్ ఏం చెప్తారంటే మనం కంటిన్యూస్గా ఒక అరగంట కూర్చుంటే ఒక 5 నిమిషాలన్నా తిరగాల. మనం ఒక 5 ఎకరాలు పొలం ఉండే రైతుకి ఒక ఐటీ ఎంప్లాయ్కి తేడా ఏంటి సార్? అంటే అతను ఏసీలో ఉంటాడు, వర్క్ ప్రెజర్ అండ్ బ్రెయిన్ మీద వర్క్ ప్రెజర్ పడిద్ది అంటారు. ఇతను ఏంటంటే సంవత్సరంలో జస్ట్ 3 months మాత్రమే కష్టపడతాడు, ఒక వ్యవసాయదారుడు. డిఫరెంట్. మీరు ఏ విధంగా చెప్తారు? అంటే ఇది మనం అవుట్ ఫీల్డ్ది ఇండోర్ది కొద్ది తేడా ఉంటుంది. అవుట్ ఫీల్డ్లో ఏమంటే మీకు న్యాచురల్గా సన్లైట్ తగులుతుంది, దాంట్లో డి విటమిన్ వస్తుంది, ఆ తర్వాత స్వెట్టింగ్ వస్తుంది, మనం హార్డ్ వర్క్ చేస్తాము. దాని తర్వాత స్వెట్టింగ్ చేసినప్పుడు మన చాలా వరకు మన టాక్సిన్స్ కానీ మలినాలు కానీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ మనం ఇండైరెక్ట్గా మనం హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. అదే ఐటీలో చూసుకుంటే మనం ఎప్పుడు ఏసీలో ఉంటాము, ఆ తర్వాత మూమెంట్ ఉండదు. ఎప్పుడు మనం బ్రెయిన్ను మనం ఎప్పుడు ఏమంటే దాన్ని ఆ ఆలోచన శక్తిలోనే పెట్టాలి. ఎందుకంటే మనకు సిస్టంలో అట్లా ఉంటుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ అవుట్ఫీల్డ్ ఏమంటే ఆహ్లాదకరంగా పనిచేస్తాం. మనకి ఇక్కడ మనకు ఎంత రెస్ట్రిక్షన్స్ లేవు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టైం బౌండ్ ఏం లేదు కదా. ఇప్పుడు అదంతా ఐటీలో ఏమంటే టైం బౌండ్. అక్కడ నుంచి నాకు వెంటనే టార్గెట్ ఇస్తాడు, అతను ఈ 15 గంటలో ఈ చిన్న ప్రోగ్రామ్ చేసి పెట్టాలా అంటే దాని తర్వాత మళ్ళీ లేట్ అయిందంటే మళ్ళీ అడుగుతారు ఎందుకు కాలేదు ఇది అంటారు. కాబట్టి మెంటల్ టెన్షన్, స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉంటుంది కాబట్టి దానివల్ల కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్గా ఉంటుంది. సార్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టూడెంట్స్ కూడా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేయడానికి వస్తున్నారు సార్. మీ అభిప్రాయం ఏంటి వాళ్ళపైన? అంటే వాళ్ళు చేయగలరా? అంటే ముందు ఏమంటే ఫార్మింగ్ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, అంటే రైతు ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళకు వ్యవసాయ పరంగా కొద్దిగా అనుభవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకు వ్యవసాయ సెలవుల్లో కానీ లీజర్ టైంలో కానీ పొలాలకి వెళ్ళడము, వాళ్ళ పేరెంట్స్తో పాటు వెళ్ళడము, ఇదంతా అలవాటు ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసేదానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే ఇది బాగుంటుంది, ప్రకృతితో సంబంధము, గ్రీనరీగా ఉంటుంది. ఆ తర్వాత మనకు మెయిన్గా ఏమంటే మనిషికి కావాల్సిందే మనకు కూడు గుడ్డు నీడ అంటాం. ఎందుకంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూడండి, కోవిడ్ టైంలో కూడా ఎంతమంది మనకు ధనికులు ఉన్నా అందరూ ఎవరు బంగారం తినలేదు, మనం వజ్రాలు తినలేదు, కరెన్సీ నోట్లు తినలేదు. మనకు ఆకలిస్తే మళ్ళీ మనం ఫుడ్ వైపు వెళ్తాం. మళ్ళీ అన్నం తినాల్సిందే, రొట్టె తినాల్సిందే, బ్రెడ్ తినాల్సిందే. కాబట్టి ఫుడ్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు స్వతహాగా మనది అగ్రికల్చర్ కంట్రీ, అగ్రికల్చర్ స్టేట్స్. కాబట్టి మనకు వచ్చిన ప్రొఫెషనే అగ్రికల్చర్తోనే మన మనుగడ ఉంది, దాంతోనే మన సంపాదన ఉంది, దాంతోనే మన సుఖము, సంతోషం అంతా ఉంది. కాబట్టి మనకు భౌగోళ పరిస్థితుల్లో కూడా మనకు అగ్రికల్చర్ చాలా ప్రకృతి వనరులుగా మనకు బాగా కన్వీనియంట్ ఉంది. కాబట్టి మనకు అది ప్యాషన్ అయిపోయింది. సార్, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఒకటి నడుస్తుంది సార్ సోషల్ మీడియాలో. అంటే ఒకప్పుడు పూర్ మ్యాన్ ఒక 2 ఎకరాల పొలం మధ్యలో ఇల్లు, ఒక 2 కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, ప్రశాంతమైన జీవితం. ఇప్పుడు రిచ్ మన్ కళ అది. ఒకప్పుడు పూర్ మ్యాన్ కళ, ఒకప్పుడు పూర్ మ్యాన్ జీవించేది విలేజ్ లో. ఇప్పుడు రిచ్ మ్యాన్ అలా బతకాలనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వాళ్ళకు ఈ డైలీ ఫాస్ట్ లైఫ్,
ఇవన్నీ చూసేసి మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడుకునేంత వరకు మొత్తం ఫాస్ట్ లైఫ్ అయింది, పరుగులే తీస్తున్నాం, ఎక్కడ రెస్ట్ లేదు. ఈ రెస్ట్ లేని దానివల్ల మళ్ళీ మనకే ఈ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ వచ్చిన తర్వాత టెన్షన్స్, ఈ స్ట్రెస్ వలన అసలు మనం సంపాదన చేసి ఇంత డబ్బు సంపాదించేది చివరికి ప్రశాంతత, మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎందుకు అని చెప్పేసి ఈ ఐటీలో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద డబ్బులు ఉండేవాళ్ళంతా మళ్ళీ రివర్స్గా బ్యాక్ టు నేచర్కి వెళ్ళిపోతున్నారు. నేచర్ అంటే రిసార్ట్స్ వెళ్ళిపోవడము, లేకపోతే ఒక ఫామ్ హౌస్ కట్టుకోవడము, అక్కడ ఒక చిన్న గార్డెన్ పెట్టుకోవడము, లేకపోతే ఒక కిచెన్ గార్డెన్ పెట్టుకోవడము, అక్కడ పోయి వీకెండ్స్ స్పెండ్ చేయడము. అరే ప్రశాంతతగా, ఎందుకంటే ఈ ఓపెన్ ఫామ్ హౌస్లో మనకు ఒక ఆక్సిజన్ పార్క్ మాదిరి. మనం ఆ సిటీలో చూడండి పొల్యూషను, డస్ట్, సౌండ్ ఇవన్నీతో మనకు మెంటల్ టెన్షన్తో మనిషికి ఇరిటేషన్ వస్తుంది. అందుకని మనకు ప్రశాంతత ఉండదు, దాని తర్వాత తృప్తి ఉండదు. అందుకని ఏం చేస్తున్నారంటే మళ్ళీ బ్యాక్ టు ఈ మాదిరిగా ఉండేవాళ్ళంతా ఒక వారానికి అసలు ఒక 2 రోజులన్నా నేను ఫ్రీగా ప్రకృతిలో ఉండాలా, ఫ్రీ ఆక్సిజన్ తీసుకోవాలా, ఆ తర్వాత హెల్తీగా మనం అడల్ట్రేషన్ ఫుడ్ లేకుండా తీసుకోవాలా, అంటే కెమికల్స్ లేని వెజిటేబుల్స్ తీసుకోవాలా, ఆ తర్వాత మనకు ఆ ఫుడ్, ఆ సలాడ్ తీసుకుంటే దానివల్ల ఎంతో కొద్దిగా మనకు రిజల్ట్ మనకు కనబడుతుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్, మన యాక్టివ్నెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఐటీ స్టూడెంట్స్ కూడా చాలా మంది అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండి అగ్రికల్చర్ చేస్తున్నారు, రైటే. కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు ట్రైనింగ్కి వెళ్తున్నారు సార్, అగ్రికల్చర్ ట్రైనింగ్కి వెళ్తున్నారు. అందులో 80% మెంబర్స్ 1 వీక్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటారు? భయమా? ఫస్ట్ ప్రేమతో వస్తున్నారు సార్, ఫస్ట్ ప్రేమతో అగ్రికల్చర్ అంటే ఇప్పుడు సినిమాల్లో చూడొచ్చు, బట్ రీల్స్ లో చూడొచ్చు, ఇవన్నీ చూసి ప్రేమతో వస్తున్నారు. అరే అగ్రికల్చర్ మీద టెన్షన్ ఉండదు, ఏ బాధ ఉండదు అని వస్తున్నారు. 1 వీక్ చేస్తారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. అందులో 20% మాత్రమే అగ్రికల్చర్ చేయగలుగుతున్నారు, నిలబడుతున్నారు. దీనిపైన కరెక్ట్, మంచి ప్రశ్న కిషోర్. స్ట్రెస్, మెంటల్ టెన్షన్తో మళ్ళీ దాని వైపు అరే అగ్రికల్చర్ అనేది ఒకటి మంచిగా ఉంది కదా, ఇది ప్రకృతితో సంబంధించింది, ఇక్కడ ప్రశాంతత ఉంటుంది అని వస్తున్నారు. కానీ దాని తర్వాత ఏమంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. అంటే మనం ఎప్పుడు దూరపు కొండలు నునుపు అంటాం, దగ్గర పోయే కొద్దీ దాని ఎత్తుపల్లాలు దాని తెలుస్తుంది. కాబట్టి ఈ అగ్రికల్చర్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ప్రశాంతత ఎక్కువ ఉండాలి, ఓపిక ఉండాలి. అంతేగాని ఇప్పుడు మనం గింజలు నానబెట్టాము, మొలకలు రావాలంటే టైం పడుతుంది. ఆ తర్వాత స్లోగా గ్రోత్ స్టేజెస్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఆ తర్వాత అన్నీ మన చేతిలో ఉండదు. కాబట్టి మనం ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, అదే తీసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మొక్కలను కానీ అగ్రికల్చర్ని కానీ మనం చాలా ప్యాషన్గా చేస్తేనే అవుతుంది. ఏదో ఆర్టిఫిషియల్గా చేయడము, వెంటనే చేయడం కాదు, వెంటనే ఆశించకూడదు. మరి ఇక్కడ ఏమంటే మనకు మనసులో ఒకటి ఉంటుంది, మట్టి ఉంటుంది. మట్టి అంటే అందరికీ అలర్జీ, డర్ట్ అంటాము, అరే మురికి అంటాం. కానీ ఆ మట్టి లేనిది, ఆ భూమి లేనిది మనకు మనుగడే లేదని మనకు తెలుసుకోవాలా. దాని తర్వాత మనం ఈ కాలంలో హై ఫ్యాషన్ పోయి మాస్కులు పెట్టుకొని, గ్లౌజులు పెట్టుకొని చాలా ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఏమంటే ఒక భయము, మట్టిలో చేయి పెడుతుంటే మళ్ళీ మైక్రోబ్స్, ఏదైనా బ్యాక్టీరియా కంటామినేషన్ అవుతుందా, వైరస్ కంటామినేషన్ అవుతుందా, ఇవన్నీ మనం ఆలోచించేసి మళ్ళీ మనకు ఆరోగ్య సమస్యలు వస్తుందేమని చెప్పేసి అలాగ ముందు స్పీడ్గా వచ్చిన వాళ్ళు యువతరం కూడా మళ్ళీ ఈ అగ్రికల్చర్లో ఇవన్నీ ఉంటాయి. అంటే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఏం లేదు. మళ్ళీ మాన్యూర్స్ ఉంటుంది, ఈ మాన్యూర్స్లో కొద్దిగా స్మెల్, ఓడర్ అట్లా ఉంటుంది. అంటే పశువుల ఎరువు కానీ, పేడ కానీ, యూరిన్ కానీ ఇవన్నీ కొద్దిగా స్మెల్ వస్తాయి. సో వచ్చినప్పుడు వ్యవసాయం చేయాలనుకున్న డెఫినెట్ గా ఈ పశువులను కూడా పోషణ చేస్తే బెస్ట్ అంటారు. డెఫినెట్ గా, ఎందుకంటే అందుకే మనం దాన్ని విడదీయలేము. పాడి పంట అంటాం. ఎప్పుడు పంట అనేది ఒకటే ఉండదు. రైతు అనేవాడు రెండిటి మీద ఆధారపడతాడు. ఎందుకంటే పాడితో పంటకు సంబంధం ఉంది, అలాగే పంటతో పాడికి సంబంధం ఉంది. ఎందుకంటే రైతుకు పంటల్లో ఎట్లయితే దిగుబడి ఆదాయం వస్తుందో పాడి వలన కూడా కొద్దిగా ఆదాయం వస్తుంది. అంటే పాలు అమ్ముకోవచ్చు. ఆ తర్వాత మనకు ఆ పశువుల నుంచి ఇప్పుడు చిన్న జీవాలు అయితే మనకు మాంసం కోసం మేకలు, గొర్రెలను అమ్మేయచ్చు. దాంట్లో కొద్దిగా ఇన్స్టెంట్గా రెడీమేడ్గా కొద్దిగా మనకు ఏటీఎం మాదిరి డబ్బులు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనకు ఆ పశువులను ఎందుకు ఉపయోగపడతాయంటే దాంట్లో వచ్చే ఎరువును మళ్ళీ మనకు పొలాలకి వేస్తాడు, రీసైక్లింగ్ చేస్తాడు. ఆ తర్వాత ఇంతకుముందు అంటే మనకు రైతులకు మనకు ట్రాన్స్పోర్ట్ అదే ఎడ్ల బండులు పశువులతో చేసింది. కాబట్టి అతను పొలం నుంచి ఇంటికి పోవాలన్నా, ఇంటి నుంచి పొలం నుంచి ధాన్యం తెచ్చుకోవాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా అతను ఒక వెహికల్గా వాడేవాడు. అందుకని పాడి చాలా సంబంధం అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఒకప్పుడు ఫ్యూచర్ అంటే ఐటీ అనేవాళ్ళు, అంతకుముందు ఫ్యూచర్ అంటే గవర్నమెంట్ జాబ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఫ్యూచర్ అంటే అగ్రికల్చర్ అంటున్నారు సార్. చాలా మంది ఇదే అంటున్నారు, చాలా మంది దగ్గర ఇదే వింటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి కూడా అగ్రికల్చర్ సైడ్ రావడానికి ఇష్టపడుతున్నాడు. కారణం
ఎందుకంటే ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు బట్టి మనం భూతాపం అని వింటుంటారు, గ్లోబల్ వార్మింగ్ అయిపోయింది, క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఈ క్లైమేట్ చేంజ్, ఈ గ్లోబల్ వార్మింగ్, అందులో ఈ హరిత వాయువుల ఎఫెక్ట్ అనమాట, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్. దీంట్లో ఉన్న మార్పుల వల్ల మన వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. ఎండలు విపరీతంగా వస్తున్నాయి, వానలు విపరీతంగా పెరుగుతున్నాయి, చలి విపరీతంగా అయిపోయింది. కాబట్టి వాతావరణంలో ఎంతో కొంత భూతాపం అయిపోయింది, అంటే మన టెంపరేచర్స్ ఎక్కువైపోయినాయి. దీంతో మనకు రేపు ఇలాగే మనం గనక జాగ్రత్త పడితే రేపు చాలా ఇబ్బందులు వస్తుంది. మన జీవ వైవిధ్యం అంటే మనం కలిసి ఉండే పరిసర ప్రాంతాలను జీవ వైవిధ్యం అంటాం. అంటే చెట్లు, చేమలు, పశువులు, వృక్షాలు, ఇవన్నీ కలిసిన నదులు, మనకు సరస్సులు, ఇవన్నీ కలుపుకొని మానవ మనుగడ ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడతాం కాబట్టి ఇది ఉంది. కాబట్టి ఈ అగ్రికల్చర్ అనేది ఆ మాదిరిగా ఇంపార్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే అది ఒక అష్యూర్డ్ అనమాట. ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే మనం 30 ఏళ్ళు సెక్యూరిటీ, పర్మనెంట్ సెక్యూరిటీ, మనకు ఎంత ఏదైనా జరిగినా మనకు నెల ఒకనే ఫస్ట్గా మనకు జీతాలు వస్తాయి అనేది కాన్ఫిడెన్స్. ఆ తర్వాత పర్మనెంట్ సెక్యూరిటీగా ఉంది అనమాట. అది ఒకటి. ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్ ఏమంటే కొద్దిగా మనకు ఐటీ వరల్డ్లో మనం ఈ డిజిటల్ వరల్డ్లో ఎంటర్ అయినాం కాబట్టి ప్రతి దేశంతో మన దేశం కూడా పోటీ పడాలి కాబట్టి అది కూడా తప్పదు. ఐటీ అనేది కూడా ఆ మాదిరిగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా మనం డిజిటలైజేషను, మిషనరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మాదిరిగా ఆధారపడ్డాం కాబట్టి ఇంజనీరింగ్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెన్స్. కాకపోతే ఏమంటే దానికి ఎక్కువగా ఏమంటే మనకు ఇవి ఆరోగ్య సమస్యలు మనకు ఎఫెక్ట్ కానంత వరకు ఐటీను మనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ హెల్త్ పాడవుతుందో, ఎందుకంటే ఐటీలో ఎక్కువగా ఏమంటే నేను చూసింది 3 షిఫ్ట్లు వేస్తారు. అంటే మీకు 8 అవర్స్లో అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, మిడ్ నైట్ కావచ్చు. మరి ఈ 3 డ్యూటీలు చేసేటప్పుడు మన ఆరోగ్య సమస్యల మీద అవుతుంది. మనకు మనిషికి ఏమంటే పగలంతా మనం ఇది కష్టపడి రాత్రి మనం ఇచ్చేసుకోవాలి. అప్పుడు చేస్తేనే మన బాడీలో ఉండే హార్మోన్స్ కానీ ఇవి కానీ మనకు బ్యాలెన్స్లో ఉంటాయి. అంటే మనం రాత్రుల్లో జాగారం చేసి పని చేసి మనం మెదడుకు ఒత్తిడి చేస్తే ఆరోగ్య సమస్యలు డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, పశువులు, పక్షులు ఎంత అయినా సాయంత్రం అయిపోతే అవి రెస్ట్ తీసుకుంటాయి, మార్నింగ్ అయిపోతే ఎంటీ స్టమక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ తన ఫుడ్ కోసం బయలుదేరుతాయి. మరి మనిషి అలాగే సేమ్ అలాగే ఉండాలి కదా. మనం పగలంతా నిద్రపోయి రాత్రంతా మేల్కుంటుంటే అది మన జీవన శైలిలో మన బాడీ మీద మన మెటబాలిక్ యాక్టివిటీతో పడుతుంది. మన హార్మోన్స్, మన ఆర్గాన్స్ లాంగ్ రన్లో దెబ్బతింటాయి. కాబట్టి నైట్ డ్యూటీస్ అన్ని చేసిన వాళ్ళకు ఐటీ వాళ్ళు గుర్తించారు కాబట్టి దాని నుంచి బయటపడాలని ఐటీ ఉద్యోగం మానేసి మళ్ళీ ఒక ల్యాండ్ కొని, ఫామ్ ల్యాండ్స్ కొని, మళ్ళీ ఫామ్ హౌస్ చేసుకొని అగ్రికల్చర్ చేసి దానివల్ల చాలా సాటిస్ఫాక్షన్ ఉందని కొన్ని కేస్ స్టడీస్, కొన్ని సక్సెస్ స్టడీస్ ఉన్నాయి. కాబట్టి సంబడి టర్నింగ్ టు ద ఫ్రమ్ ఐటీ టు ద అగ్రికల్చర్. చూశారు కదండి, ఇప్పటి వరకు మన సీనియర్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఆరిఫ్ ఖాన్ గారు అగ్రికల్చర్ కోసం ఎంత చక్కగా వివరించి చెప్పారో. ఇప్పుడు ఐటీ వాళ్ళే కాదు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ని చాలా చక్కగా చేసుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. అలానే చూస్తూ ఉండండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మా ఏరోవకా మీడియా.